జగన్ ఉన్నప్పుడు సచివాలయం, రైతు భరోసా కేంద్ర, ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు పెట్టారు. చూడు ఎట్లా ఉన్నాయో మరి అది అప్పుడు ఎలా ఉండేది సచివాలయాలు, ఇప్పుడు ఎలా ఉంది? లేవుగా సచివాలయాలు. అప్పుడు ఈ జగన్ వచ్చిన శుభ్రం కట్టాడు, బాగా కట్టాడు కదా. అప్పుడు ఎట్లా జరిగింది వర్క్, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది సచివాలయం? ఏదేంది గొడవలు, ఎక్కడికి వెళ్ళినా గొడవలు, ఏ ఊరు చూసినా గొడవలేగా. పనులు జరగలేదు సచివాలయాల్లో. ఏం జరుగుతున్నాయి ఏముంటాయి, వాళ్ళు చేస్తారు అంటారు. జనాలు వెళ్తున్నారా పని కట్టుకుని పని కోసం అక్కడికి? మనం ఎక్కడ ఉన్నాం వాళ్ళతో, మనం చెప్పలు మనం పడతాయి. సచివాలయానికి ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు జగన్ ఉన్నాగా? ఏదైనా అవసరం ఉందని, లేకపోతే వాలంటీర్ల చేత చేయించుకున్నావా? వాలంటీర్లు చేసేవాళ్ళు కదా ఇంటికి వచ్చి, ముసలాళ్ళకి మొక్కవాళ్ళకి. ఇంక చేసేది అడిగేది ఏముంది ఇప్పుడు? లేరు కదా వాలంటీర్లు లేరు కదా. ఎవరైనా సచివాలయానికి వెళ్తున్నారా? వెళ్ళకుండా ఎట్లా ఉంటారు, లేకపోతే బయట చెప్తున్నారు అనుకుంటే చేసేవాళ్ళు చేస్తారు. జగన్ ఉన్నప్పుడు దుబారా ఖర్చులు, వేస్ట్ ఖర్చులు బాగా చేశాడు. మా కూటమి వచ్చినాక ఆదా చేస్తున్నాం, అట్లాగే జనాలకు కూడా మంచి చేస్తున్నామని ఈ కూటమి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మాటలు నమ్మాలి అంటే ఎవరు బాగా చేశారు? జగనే చేసాడుగా. జగనే చేసాడు కదా. ఫ్లైట్ ఖర్చులు, ఆయన చాలా దుబారా ఖర్చులు చేశారని విమర్శిస్తున్నారా? మరి అట్టగా అంటూ ఉంటారు, మర్చిపో రకంగా అంటూ ఉంటారు. అంతే. జగనే చేశాడా? ఏ విధంగా? కష్టపడ్డాడు కదా. మరి ఓడిపోయాడే. రిగ్గింగ్ జరిగిందిగా. నమ్ముతారు జనాలు అట్ట అంటే? నమ్మపోతే ఎవడేం చేస్తాడు. అది ఇవ్వని. సరే అండి, ఈ కూటమి వచ్చినాక ఎట్లా ఉంది ఇది పరిపాలన? ఏం బాగుందో. పింఛనీళ్ళు ఇంతవరకు పెట్టలా. మగవాళ్ళకి ఆడవాళ్ళకి పెట్టాడు. మగుడు చచ్చిపోతే ఆడవాళ్ళకి వేస్తా అన్నాడు. ఈ పెట్టలా. మీకు 60 సంవత్సరాల పెన్షన్ రావట్లేదా? పెట్టలా. జగన్ ఉండగా 5 నెలల 15 రోజులు అయింది. ఆయన తీలా, ఈ ఇళ్ళు తీస్తలా. అంతే. పెన్షన్లు ఇవ్వట్లా, కొత్త పెన్షన్లు ఇవ్వట్లా ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు. సరే, మిగతా సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాం అంటున్నారుగా. ఇస్తున్నారేం మరి, అందుతున్నాయి జనాలకి. ఏం చేశారు అవన్నీ మన తేడా ఏంటి? గతానికి ఇప్పటికి తేడా ఏమన్నా ఉందా? జగన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, వీళ్ళు వచ్చినాక ఎలా ఉంది పరిపాలన? గొడవ ఎక్కువ అయిపోయింది కదా. ఎవరికైనా చేస్తే శుభ్రంగా చేస్తే బాగుండు. ఈ గొడవలో కొట్టుకుంటాం, తగాదలో ఇవి ఉండకూడదు కదా. ఇప్పుడు ఎక్కువ అయిపోయిలా. జగన్ ఉన్న గొడవలు లేవు కదా. మరి ఆడు చేస్తే చేశారేం కానీ తెలియదు కదా. ఇప్పుడు మరీ రెడ్ బుక్ అని ఇవని గొడవలు అయిపోతల్లా. అది గొడవలు ఏమి లేవు. రెడ్ బుక్ అనేది ఎవరైతే తిట్టారో వాళ్ళ మీదే, జనాల మీద మా బాగానే ఉన్నాం అని అంటున్నారు వాళ్ళు. బాగానే ఉంటే ఇంక చేసేది ఏముంది, గొడవ అంటే.